హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇస్తే ఈరోజు వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ మనం 2 కేజీలన్నర చేపను తీసుకున్నాం అనమాట. 2 కేజీలన్నర చేపతో 3 రకాల వెరైటీలు అయితే ఈరోజు మనం చేసుకోబోతున్నాము. ముందుగా అయితే చేప ముక్కల్ని శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా తెల్లగా నీట్గా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మనం ఇప్పుడు ముందు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చేపల పులుసు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, అంటే కొలత ఏమీ లేదు, కొంచెం కొంచెం క్వాంటిటీలో కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం చేప ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక అరగంట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 10 to 5 minutes అలా ముందుగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో అంటే మీరు చేసే చేపల ముక్కలకు తగ్గట్టుగా మీరు చింతపండుని అయితే నానేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై మరో పాత్ర పెట్టుకోవాలన్నమాట. మరో గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం సైజువి 3 ఉల్లిపాయలు ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా రంగు మారాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం వేగితే సరిపోతుందండి. తర్వాత ఇందులో ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇందులోనే బాగా పండిన ఒక పెద్ద టమాటాని వేసుకోవాలి. దీన్ని పెద్ద ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఈజీ మెథడ్లో అయితే మీరు చేపల పులుసు చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారపెట్టుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ మిశ్రమం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా కారము, ఇంకా సాల్టు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని చూడండి, ఇలా మెత్తని పౌడర్లా అంటే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పై ఇందాక పెట్టుకున్న పాత్రనే పెట్టుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక 4-5 చీలికలుగా చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా థిక్గా వస్తుందన్నమాట చేపల పులుసుకి. నేను ఎప్పుడు చేసినా సరే చేపల పులుసు నీరుగా బాగా లూజ్గా వస్తుందన్నమాట, కానీ ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇది ఆ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అంతవరకు వేయించుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసాన్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఎన్ని వాటర్ అయితే అవసరం అవుతాయో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా అయితే చూసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఈ పులుసుని బాగా మరగనివ్వాలన్నమాట. చూడండి, పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర చేపల గిన్నె కొంచెం అందుబాటులో లేదనమాట, కానీ నేను తక్కువ కర్రీ కాబట్టి చేసేది నేను అది పెద్దదనమాట నా దగ్గర ఉన్న చేపల పాత్ర, అందుకే దాన్ని యూజ్ చేయలేదు. చూడండి, ఈ పులుసులో ముక్కలు బాగా ఉడకాలన్నమాట. ఉడికేసి కలర్ మారి ఇలా ఎల్లో కలర్లోకి రావాలి. అలా వస్తే చేప ముక్క బాగా కుక్ అయినట్టు. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టేసి కొత్తిమీర కూడా కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని చూడండి, ఆయిల్ పైన తేలుతుంది కదా, ఇలా ఎర్రగా ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేపల ఫ్రై అయితే చూద్దాము. ఇది కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే ఇందులో ఏమేమి యాడ్ చేశానంటే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం అక్కడ నేను ఇచ్చాను స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ పౌడరు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కో చేప ముక్కను వేసుకొని చూడండి, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఈ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతే, మనకు టేస్టీగా ఉండే చేపల ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు చేప జన ఫ్రై అనమాట. ఇది చాలామందికి ఫేవరెట్ అండి.
నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అయితే జన ఫ్రై కూడా తయారీ విధానం అయితే చూద్దాము. మళ్ళీ స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో మెత్తగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న గుడ్లు ఉంటాయి కదా, చేప జన, దానిని అయితే యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే అది మొత్తం అంటే చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుందన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే చిన్న చిన్న ముక్కల్లాగా అవుతుందన్నమాట. ఇలా కలుపుతూ కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా పెద్ద ముక్కల్లాగా అయింది కదా, ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా బాగా పొడిలాగా అవుతుంది. ఫైనల్గా అయితే మనకి ఇది ఫ్రై అయింది. తర్వాత ఇందులో రుచికి సరిపడా కారము, అలాగే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా అడుగు నుంచి పైదాకా వేగేంత వరకు, కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చేప జన ఫ్రైని ఏదో కష్టమైన పని అయితే కాదండి. చేప జన ఫ్రైని చాలా ఈజీగా మనం ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉండే వాటితోనే ఇలా చేసుకోవచ్చు. చూడండి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా అయితే చేప జన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించుకుంటే బాగా గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. ఈ మాత్రం అయితే వేయించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం ఇది ఒకసారి కలుపుకొని ఇంకో సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అయితే వేయించకూడదు, మాడకూడదు అనమాట. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే జన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.